పురపాలిక ఎలక్షన్స్ లో భాగంగా మనం ఇప్పుడు 10వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఆదారి లవకుమార్ గారు పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, అందరికీ నల్గొండ ప్రజలకు నమస్కారాలు. నా పేరు వచ్చేసి గాదారి లవకుమార్. నేను 10వ డివిజన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి మేకల సతీష్ గారికి ప్లస్ నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ముందుగా మనకు ఇందులో నా మేనిఫెస్టో ఏంటంటే ఖచ్చితమైన తత్వంతో 100% యువత ముందరికి రావాలనే సదుద్దేశంతో నేను ఈ వార్డులోకి మన స్థానికుడిగా నేను దీంట్లోకి జనసేన పార్టీలోకి వచ్చాను. ముఖ్యంగా మన కాలనీలో సమస్యలు వచ్చేసి సీసీ రోడ్లు, లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్. నెక్స్ట్ ఇంకొకటి ప్రత్యేకంగా ప్రజల వద్దకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సీసీ కెమెరాలు కావాలి, మాకు పర్యవేక్షణ లేదు, ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, మాకు సేఫ్టీ లేదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు నాకు కావాలి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 100% 10వ వార్డులో నేను ఖచ్చితంగా ఈ పనులన్నీ త్వరగా యథావిధిగా చేయించి అందరి మెప్పుని పొందడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. మెయిన్ సమస్య దోమలు, ఈగలు ఇలాంటివి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో మరి ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఎందుకు ఈ పరిపాలన ఎక్కడికి పోయింది అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజలని దగ్గరికి పోయి నేను అడిగితే మాకు తెలియదు సార్, మాకు కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు, సరైన రెస్పాన్స్ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల నేనేం చేశానంటే ఖచ్చితంగా ఈ స్థానికుని కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్షుణ్ణంగా నాకు తెలిసిన వ్యక్తిని నేను 10వ వార్డు డివిజన్ నుంచి గ్లాసు గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి నల్గొండ డిస్టిక్లోనే ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ వార్డుని సస్యశ్యామలం చేస్తాను. ఆధునిక పరికరాలు, సీసీ కెమెరాస్, ఏదైనా సరే హై టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ఉపయోగించైనా సరే ఖచ్చితంగా దీన్ని మోడర్న్ సిటీగా, మోడర్న్ వార్డుగా ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. జై జనసేన. జనసేన అంటే తెలీదు, ప్రజల్లోకి తెలియదు, ఎలా తీసుకెళ్తున్నారు అసలు వాళ్ళకి తెలియదు. కొంతమంది అంటే చదువుకున్న యువతకు తెలుసు, కొంతమందికి తెలుసు. అంటే ఇప్పుడు మనది అర్బన్ ఏరియాలు కదా, కొంచెం ఇక్కడ తెలీదు. మరి వాళ్ళకి ఎలా? ఇప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్తున్నాను, అందరూ కూడా జనసేన నుంచి చేస్తున్నారా అని చెప్పేసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సారు గారు, మన పవన్ కళ్యాణ్ సార్ గారు ఆంధ్రాలో ఎలా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారో అదే పరిస్థితిలో తెలంగాణలో కూడా ఖచ్చితమైనటువంటి న్యాయం లేదని చెప్పేసి సారు ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటంటే నల్గొండ జిల్లా మెయిన్ సార్కి ఎప్పుడైనా సరే ఇది ఏంటంటే ఫ్లోరైడ్ సమస్య పీడిత ప్రాంతం కాబట్టి సార్కి ప్రత్యేకమైనటువంటి దీని మీద దృష్టి ఉంది. సో దానివల్ల మా యువతను మీరు ముందరికి వెళ్ళాలని చెప్పేసి మాకు బీఫామ్ అందచేసి మీరు మీ పరిపాలనలే ఈ రోడ్స్ అయినా ఏది అయినా సరే ప్రజల సంక్షేమం అయినా సరే మీ చేతిలో ఉంది అని చెప్పించి మమ్మల్ని ప్రోత్సహించి మీరు వెళ్ళండి, మీరు వెళ్తే మీకు బ్యాక్ బోన్ లాగా నేను ఉంటాను, ఖచ్చితంగా మీ పరిష్కారాలు మనకు మున్సిపల్ కార్పొరేషన్ అంటే మెయిన్ వచ్చేసి డైరెక్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు డెవలప్మెంట్ ఏందని ప్రజలకు తెలియపరచండి, ప్రజలలోకి మీరు వెళ్ళండి అని మాకు సూచించారు. ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్తాము. జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా వైభవాన్ని ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎప్పటికైనా సరే వైభవం 100% వస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ప్రచారానికి ఏమైనా జనసేన పార్టీ అధ్యక్షులు రాబోతున్నారా ఏంటి? జనసేన ప్రచారానికి మా అధ్యక్షులు ఉమ్మడి నల్గొండ జిల్లా మేకల సతీష్ గారు, నెక్స్ట్ తదితరులు ముఖ్యమైన అతిథులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ కూడా చేస్తున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్క వార్డులో నల్గొండలో ఖచ్చితంగా అందరూ కూడా ప్రచారానికి వస్తున్నారు. కంపల్సరీ దాన్ని ప్రజలు విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి స్పందన వస్తుంది, అసలు మీకు ఎలాంటి ఉత్సాహం వస్తుంది ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి, చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్న 15వ వార్డు నుంచి. అలాగే ఈ రోజు 10వ వార్డులో మా తమ్ముడు తన వార్డులో ఏంటంటే రోడ్ల సమస్యల పైన, అలాగే చాలా వీధి లైట్ల గురించి కూడా అన్ని పోరాటం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక ఉచిత బస్సు మాత్రమే గ్యారంటీలో అనేది ముందు చూపిస్తున్నారు. కానీ రైతులకు ఎక్కడ కూడా ఆ రైతు బంధు గాని ఏది కూడా, అలాగే కళ్యాణి లక్ష్మి గాని అలాగే నేను కూడా ఒక ఒంటరి మహిళని. ఈ రోజు గత 15 సంవత్సరాల నుంచి నల్గొండలో అనేక
అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఈ రోజు పోటీలో బరిలో దిగడానికి కూడా రీజన్ కూడా చాలా ఉన్నాయి. నాకంటూ సొంతం ఇల్లు లేదు, ఈ రోజు ఒక ఇల్లు రాలేదు. నేను ఒంటరి మహిళని, ఈ రోజు వరకు ఒక ఒంటరి మహిళ పింఛన్లు లేవు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే ఎంతో మంది వికలాంగులకు గాని పింఛన్లు గాని ఏవి కూడా రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బస్సు ఫ్రీ ఉచిత బస్సు మాత్రమే చూపిస్తుంది. అందరూ కూడా ఈసారి జనసేన పార్టీని గెలిపించుకోండి. అభివృద్ధి ఏందో అనేది మేము చేసి చూపిస్తాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం నడుస్తున్నాము. కాంపల్లి వెంకట్, నల్గొండ నియోజకవర్గం పిఓసి మెంబర్, జనసేన పార్టీ తరపు నుంచి వెళ్ళి మన నల్గొండ నియోజకవర్గంలో 9 డివిజన్ల కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇక ముందు కూడా జనసేన పార్టీని కూడా బలంగా చేసి రాబోయే ఎలక్షన్ లో కూడా ఎన్ని వార్డులు ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్లు కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంచుతామని చెప్తున్నాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 7-8 తారీఖు ఇక్కడ తెలంగాణలో మున్సిపల్ లో కూడా ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తరపున కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కూడా పవన్ కళ్యాణ్ సార్ గారు. ప్రతి ఒక్కరు కూడా డివిజన్ లో నిలబడ్డ జనసేన కార్యకర్తలు గానీ అభిమానులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా గాజు గ్లాస్ మీద ఓటు వేసి అధిక మెజార్టీలో మా అభ్యర్థులను గెలిపించాలని అందరం కూడా కోరుకుంటాను. నమస్కారం. జనసేన వస్తే వీళ్ళకి అభివృద్ధి జరుగుతుందా, వీళ్ళకి ఎలాంటి ఉంది గత ప్రభుత్వాల నుంచి అని? నా పేరు సైదుల్ అండి. నేను ఒక నిరుద్యోగిని. నేను డిగ్రీ చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తలేరని ఒక ఆటో కొనుక్కొని బతుకుదామని ఆటో కొనుక్కునేసరికి ఈ గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఎన్నో మా జీవితాలను నాశనం చేసింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం తీసేయాలని కోరుకుంటున్నాం. మా కుటుంబాలన్నీ రోడ్లో పడిపోతున్నాయి. ఒక్కరోజు కూడా గిరాకీ కావట్లేదు. ఇంట్లో కూరగాయలకు కూడా వెళ్ళట్లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. జర గవర్నమెంట్ ఆలోచించి మా ఆటోల గురించి కూడా జర శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను. మా జీవితాలు అయితే ఉచిత బస్సు ప్రయాణం వల్ల అయితే మేము చెప్పుకోలేకపోతున్నాము. మా బాధలు కూడా ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది మా పిల్లల ముఖం చూసి. అట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. జర దయచేసి మా ఆటో వాళ్ళ గురించి ఆలోచించాలని జనసేన తరపున అన్న గురించి ఈ అన్న దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. జర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా ఆటోల గురించి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు 10వ వార్డు డివిజన్ నుంచి గాదరి లవకుమార్ గారు పోటీ చేయడానికి ముందుకొచ్చారు జనసేన నుంచి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ 10 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిండు. 10 సంవత్సరాల నుంచి ఒకసారి వచ్చిండు, దత్తత తీసుకుంటా అన్నాడు, నల్గొండని మంచిగా చేస్తా అన్నాడు. 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇట్లనే ఉన్నాయి, ఈ డ్రైనేజ్లు ఇట్లనే ఉన్నాయి. కనీసం వీధి దీపాలు ఉండవు డివిజన్ లా. ఇదేమన్నా పల్లెటూరా? పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అడవులలో ఉన్న గిరిజన ప్రాంతాలకి వీధి దీపాలు అందించిండు. ఒక డ్రైనేజ్ సమస్య, ఇది ఒక స్మార్ట్ సిటీ చేస్తా అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూపర్ స్మార్ట్ సిటీ ఇన్ని రోజులు ఏం చేసినావు? 2 సంవత్సరాల నుంచి ఏం చేసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీకు ఓటేస్తే సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా అంటారు. ఇన్ని రోజులు మీ అధికారమేగా ఉంది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అధికారమే ఉంది కదా. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఓటేసి వస్తాయా? ఇవన్నీ నమ్మటానికి సిద్ధంగా లేరు ప్రజలందరూ, నల్గొండ ప్రజలందరూ.